రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పాస్టర్ ప్రవీణ్ హత్య కేసు మిస్టరీ వీడింది. ప్రవీణ్ పగడాల రోడ్డు ప్రమాదం కారణంగానే చనిపోయినట్లు పోలీసులు తెచ్చారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై ఐజీ అశోక్ కుమార్ క్లారిటీ ఇచ్చారు. ప్రవీణ్ పగడాల గత నెల 24న ప్రమాదం కారణంగానే మృతి చెందారని ఐజీ అశోక్ వెల్లడించారు. టెక్నాలజీని ఉపయోగించుకుని కేసు దర్యాప్తు చేశామన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మార్చి 24న 11 గంటలకు హైదరాబాద్ నుంచి బుల్లెట్ పై పాస్టర్ ప్రవీణ్ బయలుదేరారు. బుల్లెట్ ను రాజమండ్రిలోనే విడిచిపెట్టాలని ఆలోచనతో ఆయన బుల్లెట్ పై బయలుదేరారు. ఉదయం 12 గంటల 15 నిమిషాలకు నాగోలు సవేరా లిక్కర్ మార్ట్ వద్ద లిక్కర్ కొనుగోలు చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు కోదాడ ఆదిత్య వైన్స్ దగ్గర లిక్కర్ కొనుగోలు చేశారు. జగ్గయ్యపేట వద్ద రోడ్డుపై లారీని ఓవర్టేక్ చేస్తూ రోడ్డుపై పడిపోయారు. వేగంగా వస్తూ కీసర గ్రామం వద్ద రోడ్డు పక్కన పడిపోయారు. ఆ సమయంలో హెడ్ లైట్ పగిలిపోయింది. సాయంత్రం 4 గంటల 51 నిమిషాలకు గొల్లపూడి పెట్రోల్ బంక్ వద్ద పెట్రోల్ కొట్టించారు. ఆ తర్వాత విజయవాడ దుర్గగుడి ఫ్లైఓవర్ 5 గంటలకు వచ్చారు. 5 గంటల 15 నిమిషాలకు రామవరపాడు వచ్చి మరోసారి కింద పడిపోయారు. ఆటో డ్రైవర్ ట్రాఫిక్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు పాస్టర్ ప్రవీణ్ తో మాట్లాడారు. అక్కడ టీ తాగారు. రాత్రిపూట కాలపరు టోల్ ప్లాజా వద్దకు వచ్చారు. రైట్ సైడ్ బ్లింకర్ తోనే ప్రయాణిస్తున్నారు. ఏలూరులో నిపుణ్ టానిక్ వైన్ షాప్ వద్దకు రాత్రిపూట 10 గంటల 10 నిమిషాలకు వచ్చారు. ఫోన్ పే చేసి మద్యం కొనుగోలు చేశారు. కొవ్వూరు టోల్ ప్లాజా వద్దకు రాత్రి 11 గంటల 31 నిమిషాలకు చేరుకున్నారు. బుల్లెట్ పై అతి వేగంగా వెళ్తున్న సమయంలో నయారా పెట్రోల్ బంక్ దగ్గర రాత్రి 11 గంటల 42 నిమిషాలకు రోడ్డు పక్కన పడిపోయారని ఐజీ అశోక్ కుమార్ తెలిపారు. ఈ ప్రమాదం కారణంగానే పాస్టర్ ప్రవీణ్ మృతి చెందినట్లు అశోక్ కుమార్ వెల్లడించారు. హైదరాబాద్ నుంచి ప్రమాద స్థలం వరకు పాస్టర్ ప్రవీణ్ చేసిన జర్నీపై సీసీటీవీ ఫుటేజ్ సేకరించామన్నారు ఐజీ అశోక్ కుమార్. సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ వాళ్ళు ఈ సీసీ ఫుటేజ్ ను క్షుణ్ణంగా పరిశీలించారని చెప్పారు. రోడ్ పై నుంచి జారి పట్టడం వల్ల ప్రవీణ్ పై బుల్లెట్ పడిందన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నారని చెప్పారు. రవాణా శాఖ అధికారులు నివేదిక ప్రకారం బుల్లెట్ 4వ గేర్లో ఉందన్నారు. ఎవరూ అతన్ని ఢీకొట్టలేదని రవాణా శాఖ అధికారులు నిర్ధారించారని చెప్పారు. 6 సార్లు యూపీఐ పేమెంట్స్ చేశారని చెప్పారు. సెల్ ఫోన్ ట్రాకింగ్ ఉందన్నారు. పోస్ట్ మార్టం వీడియోగ్రాఫ్ ద్వారా లిక్కర్ సేవించినట్టు నిర్ధారణ అయిందన్నారు. రోడ్డు ప్రమాదం జరగటం వల్ల పాస్టర్ ప్రవీణ్ గాయాలైనట్టు వైద్యులు నిర్ధారణ చేసి చెప్పారు. పాస్టర్ ప్రవీణ్ ఆల్కహాల్ వల్ల రోడ్డు ప్రమాదంలో మరణించినట్టు నిర్ధారణ అయిందన్నారు. ఆల్కహాల్ కొనుగోలు చేయడంతో పాటు వినియోగించినట్టు నిర్ధారించామని చెప్పారు. 42 నుంచి 62 సీసీ కెమెరాల ద్వారా ఫుటేజ్ స్వీకరించి పాస్టర్ ప్రవీణ్ కేసును విచారించినట్లు ఐజీ అశోక్ కుమార్ వెల్లడించారు. తర్వాత ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ ఎగ్జామిన్ చేసి డిసీజ్డ్ వెహికల్ 4th గేర్లో ఉందని చెప్పారు. 4th గేర్ అంటే ఏంటి? హై స్పీడ్లో వారు వెళ్తున్నారని ఇండికేషన్. అదే హెడ్ లైన్ పని చేయట్లేదు అని ఇచ్చారు. అంటే ఆల్రెడీ మనకి డ్యామేజ్ అయినట్టు మనకు అంత క్లియర్గా తెలుస్తూ ఉంది, పని చేయట్లేదు. ఇంకోటి ఏంటి? హెడ్ లైట్ డ్యామేజ్ అయ్యింటే అక్కడ డెబ్రిస్ పగడ ఉండాలి. అద్దాలు పగిలిపోయినట్టు హెడ్ లైట్ ఒక అద్దాలు అన్నీ అక్కడ సీన్ ఆఫ్ ఇన్సిడెంట్ దొరకాలి. కానీ నో హెడ్ లైట్ అసెంబ్లీ డెబ్రిస్ అట్ ద సీన్ ఆఫ్ ఇన్సిడెంట్, అది క్లియర్గా వారు చెప్పారు. అంటే ఎక్కడో డ్రాప్ అయిపోయింది. హెడ్ లైట్ ఫ్యూజ్ వాజ్ బ్లోన్ ఆఫ్, అంటే యాక్సిడెంట్ జరిగినప్పుడే ఆ ఫ్యూజ్ బ్లోన్ ఆఫ్ అయిపోయింది. సో నో పెయిన్ ట్రాన్స్ఫర్, నో మెటల్ డిఫర్మేషన్, నో సైన్స్ ఆఫ్ కాంటాక్ట్స్ విత్ అదర్ వెహికల్స్. ఇట్స్ వెరీ వెరీ క్లియర్. ఇక్కడ యాక్సిడెంట్ కాలేదని వారు క్లియర్గా చెప్తున్నారు. తర్వాత ఎగ్జామినేషన్ ఆఫ్ సస్పెక్టెడ్ వెహికల్స్ ఇండికేటెడ్ నో ఎవిడెన్స్ ఫౌండ్ ఫర్ కొలిజన్ ఆర్ ఇంపాక్ట్ విత్ ఇన్సిడెంట్ వెహికల్. ఎక్కడ పెయిన్ ట్రాన్స్ఫర్ కానీ డెంట్స్ కానీ అటువంటి ఏమీ దొరకలేదు అని వారు రిపోర్ట్ ఇచ్చారు. సో ఇంజరీస్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే వారికి రాపుడు గాయాలు ఉన్నాయి చేతుల మీద, ఈ ప్రాంతంలో. అంటే ఇన్సిడెంట్ జరిగినప్పుడు వారు జారుతూ వెళ్ళిపోయారు. జారినప్పుడు బాడీ మీద స్లైడింగ్ ఇంజరీస్ అయ్యాయి. తర్వాత వెళ్ళి మూవింగ్ ఆబ్జెక్ట్, అంటే వారి బాడీ మూవ్ అవుతూ ఉంది, ఒక స్టేషనరీ ఆబ్జెక్ట్కి హెడ్ వెళ్ళి ఫేస్ సైడ్ తగిలింది. దానివల్ల ఇన్స్టెంట్ డెత్ అయి ఉండొచ్చు అని వారు డాక్టర్ గారు మనకు చెప్పడం జరిగింది. దట్ ఇండికేట్స్ ఏ క్లియర్ కట్ రోడ్ యాక్సిడెంట్ ఇంజురీస్. నెక్స్ట్ ఈ టెక్నికల్ అనాలిసిస్, ఫిజికల్ ఎవిడెన్స్, ఓరల్ ఎవిడెన్స్, సీసీటీవీ ఫుటేజెస్ అన్నీ మనకు ఇన్వెస్టిగేషన్ ఏం డిస్క్లోజ్ చేసిందంటే శ్రీ ప్రవీణ్ కుమార్ పగడాల died due to injuries sustained in the self-road accident under the influence of ethyl alcohol consumption. So that is the conclusion. So investigation lo ee vidhanga varu alcohol influence lo undadam valla varu self-road accident